హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఈ వీడియోలో మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అయిపోయినాయి. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు యాక్సెప్ట్ అయిందా, కండిషన్ తోటి యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా తెలుసుకోమని చెప్పి అయితే మనమైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆర్పిఎఫ్ నుంచి. దాని గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇక దీనికి సంబంధించిన ఆర్ఆర్బి అలహాబాద్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు సెప్టెంబర్ 30 ఈరోజు అయితే ఇక్కడ మనకు కొరియన్ డ్యామ్ అనేది ఒకటి స్టాటస్ చెక్ చేసుకోవడం అని చెప్పి అయితే ఒక పీడిఎఫ్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని ఓపెన్ చేసినట్టయితే సో ఇక్కడ చూసుకున్నట్టయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పి నోటీస్ ఇచ్చారు. మనకి ఈ నోటీస్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆర్పిఎఫ్ 1 ఇది 2024కు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ కాదండి, ఇది ఓన్లీ ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించింది. అప్లికేషన్స్ ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ అయిందా లేదా కండిషనల్లీ యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా స్టాటస్ అయితే చెక్ చేసుకోమని చెప్పి అయితే ఇక్కడ మనకు ఈ యొక్క నోటీస్ ద్వారా తెలపడం జరిగింది. సో మనకు ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు ఏప్రిల్ 15 నుంచి అయితే ఇన్వైట్ చేసిరు. అందరూ ఆన్లైన్లో అప్లై అయితే చేసుకున్నారు. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ సో మనకి ఇక్కడ అప్లికేషన్ స్టాటస్ అయితే ఖచ్చితంగా ప్రతి రైల్వే నోటిఫికేషన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐకి సంబంధించింది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటంటే ప్రొవిజనల్లీ మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదా తెలుసుకోవాలి, లేదా ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్ అని చెప్పించారు, అది ఒకసారి ఉన్నా లేదా చూసుకోవాలి. లేదా రిజెక్ట్ అయిందా అప్లికేషన్ ఏందని చెప్పి కూడా దానికి సంబంధించిన రీజన్ ఎందుకు వల్ల రిజెక్ట్ అయిందని చెప్పి కూడా ఇక్కడ ఇస్తారు. మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మనం ఆన్లైన్లో ఇంతకుముందు ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకున్నామో సో RRB apply.gov.in అనే వెబ్సైట్ నుంచి మీరు వెళ్ళినట్టయితే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉందో సో దాని నుంచి మీరు లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మీరు ఆర్పిఎఫ్ అప్లికేషన్ స్టాటస్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసినట్టయితే డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి కానీ సో అవన్నీ ఎంటర్ చేసినట్టయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేకపోతే కండిషనల్లో రిజెక్ట్ అయిందా, యాక్సెప్ట్ అయిందా, కండిషనల్లీ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా, అసలు ఎందువల్ల రిజెక్ట్ అయింది సో ఆ విషయాలు అయితే చెప్తారు. మళ్ళీ రిజెక్ట్ అయిన వాళ్ళకు మళ్ళీ ఏమన్నా ఛాన్స్ మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంటుందా అనేది ఫర్దర్గా మనము ఈ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుండాలి. ఇలాంటి అప్డేట్స్ రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కు సంబంధించిన అప్లికేషన్ స్టాటస్ యొక్క వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏదైనా ఒకవేళ రిజెక్ట్ అయినట్టయితే ఇక్కడ ఫోన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది, అలాగే ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ప్రొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు ఈ హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ అయ్యి ఫర్దర్గా మీ యొక్క రిజెక్ట్ అయితే ఎందువలన ఇలా రిజెక్ట్ అయిందని చెప్పి మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. దానికి ఎడిట్ ఆప్షన్ ఉంటుందా లేదా కూడా తెలుసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.